సో 40 ఇయర్స్ తర్వాత అంటే ముట్లు ఎండిపోయే టైంకి ప్రెగ్నెన్సీ పాసిబులా అన్న టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్గా ఆడవాళ్ళకి 35-33 ఇయర్స్ దాటుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ క్వాలిటీ తగ్గిపోతుంది. అబ్నార్మల్ ఎగ్స్ తయారీ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అది 40 ఇయర్స్ దాటిన తర్వాత చాలా డ్రాస్టికల్ గా తగ్గిపోతుందండి. సో మెనోపాజ్ అంటే ముట్లు ఎండిపోతున్నాయి అంటే లోపల ఎగ్స్ అయిపోయినాయి అని అంటే న్యాచురల్ గా లేదంటే కొన్ని రెమెడీస్ యూజ్ చేసో లేదంటే కొన్ని మెడిసిన్స్ వాడో కొత్తగా ఎగ్స్ డెవలప్ చేసేదానికి స్కోప్ చాలా తగ్గిపోతుందండి. ఇలాంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ప్రెగ్నెంట్ రావాలి అంటే గర్భసంచి బాగుండాలి, ఎగ్ స్పర్మ్ బాగుండాలి. సో వీళ్ళకి గర్భసంచి బాగానే ఉంటుంది కానీ ఎగ్ ఉండదు కాబట్టి డోనర్ ఎగ్ వేరే వాళ్ళ ఎగ్ తీసుకొని హస్బెండ్ స్పర్మ్ తోటి మిక్స్ చేసి గర్భసంచిలో పెట్టాలి. సో గర్భసంచిలో పెట్టినప్పుడు వీళ్ళలో ఒంట్లో హార్మోన్స్ ఉండవు కాబట్టి మనం బయట నుంచి హార్మోన్స్ ఇచ్చి గర్భసంచిని ప్రిపేర్ చేసి బేబీని పెట్టాల్సింది ఉంటది. సో ఇలాంటి వాళ్ళల్లో 40 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో జనరల్ గా ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చినా కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావడానికి, షుగర్ రావడానికి, ముందే డెలివరీలు అయిపోయేదానికి, బేబీస్ జల్దీ పుట్టేదానికి, లో బర్త్ వెయిట్ పుట్టేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ చేసుకునే కన్నా ముందు ఫీమేల్ హెల్త్ బాగుందా అన్నది కంప్లీట్ గా ఎవాల్యుయేట్ చేసి తనకి బీపీ ఉందా, షుగర్ ఉందా, తను మిగతా అవయవాలన్నీ ఎలా ఉన్నాయి, హార్ట్ సపోర్ట్ చేస్తుందా, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఎవాల్యుయేట్ చేసుకుని మదర్ ఫిట్ గా ఉంది, లేడీ ఫిట్ గా ఉంది అని అంటే దీనికి బయట నుంచి కొన్ని హార్మోన్స్ ఇచ్చి గర్భసంచి లైనింగ్ ప్రిపేర్ చేసి వేరే వాళ్ళ ఎగ్, డోనర్ ఎగ్ హస్బెండ్ స్పర్మ్ తోటి కలిపిన బేబీ తయారీ చేసి పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది డెఫినెట్ గా ఉంటుందండి. ఫర్దర్ గా ఈ టాపిక్ మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us, విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.